వెల్కమ్ టు శిక్ష మ్యాథ్స్ అకాడమీ. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో సెకండ్ వన్ ఫస్ట్ వన్ ఇందాక మనం ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 log of 1 plus x by 1 plus x square dx చూసాం కదా. సో సేమ్ మోడల్ దానిలాగే అయితే ఇక్కడ కూడా సేమ్ కన్సిడరేషన్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టించుకోవాలని చెప్తున్నాను, చూసుకోండి. sin x ప్లస్ కాస్ ఎక్స్ మనకి అంటే న్యూమరేటర్లో ఇచ్చిన వాల్యూ sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇచ్చాడు కదా. సో దీనికి ఆపోజిట్ తీసుకుని అంటే sin x మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకుందాం. ఓకే, అదే 2 పార్ట్స్గా తీసుకున్నాను ఎందుకంటే సింప్లిఫికేషన్ కోసం. sin x minus cos x is equal to t, sin x minus cos x is equal to t. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ చేశాను, సెకండ్ పార్ట్ వచ్చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఫస్ట్ పార్ట్కి మనం డిఫరెన్షియేషన్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x వస్తుంది, డెరివేటివ్ ఆఫ్ cos x అంటే మైనస్ sin x. ఆల్రెడీ హియర్ మైనస్ ఈస్ దేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. సెకండ్ పార్ట్ వచ్చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి sin x minus cos x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్. సో అగైన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a minus p whole square ఫార్ములా కదా. a minus p whole square ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ చూడండి ఈ 2 మనకి ఐడెంటిటీనే కదా. sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1 ట్రిగ్నోమెట్రీ. సో ఈ పార్ట్ మనకి 1 అయిపోతుంది. 1 మైనస్ sin 2x ఈజ్ ఈక్వల్ టు 2 sin x cos x ఈజ్ ఈక్వల్ టు sin 2x. మనకి ఫార్ములాస్ ఉన్నాయి, గుర్తున్నాయా? చూడండి ఐడెంటిటీ ఫార్ములా sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. సో 2 sin x cos x ఈజ్ ఈక్వల్ టు sin 2x. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఫస్ట్ ఇయర్. సో 1 ఇదేమో sin 2x ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్. సో t స్క్వేర్ సెండ్ దిస్ సైడ్ మైనస్ sin 2x సెండ్ దట్ సైడ్. సో sin 2x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t స్క్వేర్. మళ్ళీ మనం లిమిట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పర్ లిమిట్ ఏమి ఇచ్చాడు? 5/4. నేను ఏం చెప్పాను? అప్పర్ లిమిట్స్ ఎక్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఓకే, మనం ఏదైతే కన్సిడరేషన్ తీసుకున్నామో ఆ కన్సిడరేషన్లో ఎక్స్ ప్లేస్లో ఇన్ ఎక్స్ ప్లేస్ ఆర్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దట్ వాల్యూ. sin 5/4 మైనస్ cos 5/4 ఈజ్ ఈక్వల్ టు t. sin 5/4 వాల్యూ అంటే sin 45. sin 45 వాల్యూ 1/√2. sin 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2. cos 45 also 1/√2. okay, sin 45 value 1/√2, cos 45 value also 1/√2. so both are gets cancelled. t is equal to 0 నే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి లోయర్ లిమిట్ వచ్చేసి మనకి 0 ఇచ్చాడు. ఇది దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ అండ్ దిస్ ఈజ్ లోయర్ లిమిట్. ఓకే, సో sin 0 మైనస్ cos 0. sin 0 cos 0 1. సో మైనస్ ఉంది కాబట్టి -1 ఈజ్ ఈక్వల్ టు t. సో t ఈజ్ ఈక్వల్ టు -1. సో మనకి అప్పర్ లిమిట్ వచ్చేసి 0 వచ్చింది, లోయర్ లిమిట్ వచ్చేసి -1 వచ్చింది. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకుని మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వాట్ ఇస్ ద గివెన్ క్వశ్చన్? 0 to π/4 sin x ప్లస్ cos x బై 9 ప్లస్ 16 sin 2x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ లిమిట్స్ కూడా రాసి చేంజ్ చేసుకోవాలి కదా. మనకి లోయర్ లిమిట్ ఎంత? లోయర్ లిమిట్ వచ్చేసి -1, అప్పర్ లిమిట్ వచ్చేసి 0. నా sin x ప్లస్ cos x dx చూడండి, ఈ వాల్యూ పైన ఎక్కడైనా ఉందా? మనకి sin x ప్లస్ cos x dx ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? dt రాసుకోవచ్చా? ఓకే, సో dt బై నెక్స్ట్ 9 ప్లస్ 16 sin 2x కూడా ఉంది కదా మనకి పైన. చూడండి sin 2x ప్లస్ 1 మైనస్ t స్క్వేర్ రాస్తున్నాం. ఓకే, ఇంటూ 1 మైనస్ t స్క్వేర్ అంటే మనకి మొత్తం టీస్లో కన్వర్ట్ అయిపోవాలి ఇంకా ఈక్వేషన్ అంతా. క్వశ్చన్ దట్ ఈస్ ఈక్వల్ టు -1 to 0 dt బై 9 ప్లస్ 16 1s are 16 into minus t square minus 16 t square that is equal to -1 to 0 dt by 9 plus 16 25 minus 16 t square that is equal to integral -1 to 0 dt by ఇప్పుడు ఏంటో 16 కామన్ తీస్తా. 16 is taken as common. 25/16 minus t square. ఎందుకు అంటే మనకి టీ స్క్వేర్ పక్కన ఏమి ఉండకూడదు కాబట్టి టీ స్క్వేర్ 16 is taken as common. That is equal to -1/16 బయట పెట్టేశాను. -1/0 dt by
ఈ 25/60 is can written as 5/4 whole square minus t square is in the form of integral of 1/a square minus x square dx is equal to 1/2a log of a plus x by a minus 6. చూడండి a అంటే ఏంటి, ఇది 5/4, x వచ్చేసి t. సో ఎక్స్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ అనుకోవాలి, ఏ స్క్వేర్ అంటే 5/4 హోల్ స్క్వేర్. సో మనం ఇప్పుడు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి 1/2a log of a plus x by a minus 6 that is equal to 1/16 into 1/2a 1/2 a వచ్చేసి a స్క్వేర్ 5/4 హోల్ స్క్వేర్ అయితే a ఏమవుతుంది 5/4 కదా, ఇంటూ log of a plus x, మళ్ళీ a వచ్చేసి 5/4 plus x by 5/4 minus 6. లిమిట్స్ -1 to 0 that is equal to 1/16 into 2 1s are 2 2s are 2 పైకి తీసుకెళ్దాం 2/5 into log of, see here 4 4 gets cancelled, take LCM, 5 plus 4t by 5 minus 4t -1 to 0 that is equal to మళ్ళీ 8 2 1s are 2 8s are 8 5s are 40 log of, సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం 5 plus 4 into 0 by 5 minus 4 into 0 minus lower limit log of 5 minus 4 into minus 1 by 5 plus 5 minus 4 into minus 1 that is equal to 1/40 into log of 5 by 5 minus log of 5 minus 4 ma 1 kada, 1 by 5 plus 4 ante 9, 1/40 into 5 5 gets cancelled, log 1 minus log of 1/9. Okay, that is equal to 1/40 into log 1 value 0 minus దీన్ని 1/9ని ఇన్వర్స్ రాసుకోవచ్చు కదా, అంటే log of 9 ఇన్వర్స్ రాస్తాం, అంటే 1/40 ఇంటూ మైనస్ ఇక్కడ తెచ్చుకోవచ్చు, అంటే మనకి లాగ్ ఉన్నప్పుడు బేస్ పవర్ రాసుకోవచ్చు, పవర్ బేస్ అవుతుంది అనమాట. సో ఈ మైనస్ ఇక్కడికి వచ్చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, లాగ్ 9 1/40 ఇంటూ లాగ్ 9ని 3 స్క్వేర్ అని రాస్తున్నాను, మళ్ళీ 2ని ఇక్కడ రాసేస్తున్నాం 2/40 ఇంటూ log 3 2 1s are 2 20s are that is equal to 1/20 log 3. So 1/20 log 3 sin x plus integral of 0 to pi/4 sin x plus cos x by 9 plus 16 sin 2x is equal to 1/20 log 3. So see the process. First upper limit, lower limit, కన్సిడరేషన్స్ జాగ్రత్త, కన్సిడరేషన్స్ గుర్తుండాలి, కన్సిడరేషన్స్ గుర్తు లేకపోతే మీరేం చేయలేరు. ఓకే, సో sin x minus cos x is equal to t, sin x minus cos x is equal to t 2 times అజ్యూమ్ చేసుకొని ఫస్ట్ టైం వచ్చేసి డిఫరెన్షియేట్ చేసాం, సెకండ్ టైం వచ్చి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, తర్వాత ఫార్ములాస్, ఈ సమ్లో మనం యూజ్ చేసిన ఫార్ములాస్ ఇవి వచ్చేసి వాల్యూస్. ఓకే, నోట్.